నా పేరు అనిత అండి. ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చాము. ఫ్యాప్టో తరపున జరుగుతున్న ఈ పోరాటానికి మద్దతుగా మేము రావటం జరిగింది. ప్రభుత్వము తనంతట తానే ప్రామిస్ చేసి ఇస్తానన్న కోరికలని తీర్చకుండా వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కూడా సాచివత ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఇస్తాము అని ప్రామిస్ చేసినటువంటి డిఏలు కానీ అసలు డిఏ ఇలా ఒక డిమాండ్గా పెడతామని మేము ఎవరము కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే డిఏ అంటే డిఎన్ఎస్ అలవెన్స్ పెరుగుతున్నటువంటి ఖర్చులకు అనుగుణంగా ప్రభుత్వమే ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి డిఏని ఇలా ఒక డిమాండ్ రూపంగా పెట్టేటట్టుగా తీసుకొచ్చిన ఘనత గత ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వానికి కూడా ఉంది. సో ఇప్పటి వరకు 4 డిఏలు బకాయిగా ఉన్నారు. అలాగే ఇంత మటుకు 11వ పిఆర్సీ బకాయిలనే మాకు ఇవ్వలేదు. 12వ పిఆర్సీ కాలం కూడా పూర్తి కావస్తుంది. 28 వచ్చిందంటే 2028 సంవత్సరం నుంచి 13వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాల్సింది. ఇంత మటుకు 12వ కమిషన్కే దిక్కు లేదు. కాబట్టి వెంటనే పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి మా ఉపాధ్యాయులకి రావాల్సినటువంటి అన్ని రకాల ఆర్థిక బకాయిల్ని విడుదల చేయాలని కోరుతున్నాము. అలాగే ఇప్పుడు ఏళ్ళలో అయినా లేకపోతే ఏ దేశంలో అయినా పిల్లలు వాళ్ళ మాతృభాషలో చదువుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనకి తమిళ మీడియంలో చదువుకునే తమిళ పాఠశాల ఉంది మన విజయవాడలో. అలాగే ఉర్దూలో చదువుకునేది ఉంది, ఒరియా మీడియంలో ఉంది. కానీ మన తెలుగు మీడియంలో చదివే తెలుగు స్కూల్ ఇంత మటుకు లేదు. వాళ్ళది తెలుగుదేశం ప్రభుత్వం అంటున్నారు. తెలుగు అంటే మాకు అభిమానం ఉందని చెప్తూ కూడా తెలుగుని వాళ్ళు కొనసాగించడం లేదండి. ఇంగ్లీష్ మీడియం అనేటప్పటికీ ఇప్పుడు బడుగు పేద విద్యార్థులకి విద్యని దూరం చేసిన వాళ్ళు అవుతున్నారు. ఇంగ్లీష్ మీడియం చెప్తాము అంటున్నారు కానీ ఉపాధ్యాయులని ఇంగ్లీష్ మీడియం కాదు కదా కనీసం పాఠాలు చెప్పలేని స్థితిలో ఉంచుతున్నారు మమ్మల్ని. మా మీద అన్ని ఆపిల భారాలు ఉంటున్నాయి, అన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలు. దానివల్ల స్ట్రెంత్ తగ్గిపోతుంది. మీరు చెప్పండి, మీ పిల్లల్ని ఒకే ఒక్క టీచర్ ఉన్న స్కూల్కి మీరు పంపిస్తారా? పంపించారు కదా. సో ఒక్క టీచరు అక్కడ అంతమంది విద్యార్థులకి 10 మంది ఉండనివ్వండి, 15 మంది ఉండనివ్వండి, అక్కడ అన్ని క్లాసులు ఉంటాయి. ఆ క్లాసులన్నిటికీ ఒక్క టీచరే మొత్తం పాఠాలు చెప్పాలి. ఇప్పుడు ఒక్కొక్క క్లాస్కి 4 సబ్జెక్టులు వేసుకున్నా 4 5 20 సబ్జెక్టులు ఒక్క టీచరే చెప్పాలి. వాళ్ళందరికీ ఎగ్జామ్స్ ఆవిడే పెట్టాలి. తర్వాత మిడ్ డే మీల్స్ కానీ లేకపోతే గుడ్లు కానీ చిక్కీలు కానీ ఈ లెక్కలు వేసుకోవాలి. లేకపోతే అటెండెన్స్ వేయాలి, పిల్లల అటెండెన్స్ యాప్లో నమోదు చేయాలి. అలా మా మీద పనిభారాన్ని పెంచుతూ మమ్మల్ని సరిగా పాఠాలు చెప్పనివ్వకుండా మా వేలుతో మాకన్నే పొడుస్తూ మీకు ఇన్ని అవకాశాలు ఇచ్చినా మీరు ఫెయిల్ అవుతున్నారు అని చెప్పి మా మీద నేరారోపణ చేస్తున్నారు. ఇది మేము ఫ్యాప్టో తరపున ఖండిస్తున్నాము. ఇలా చేయడం సమంజసం కాదు. వెంటనే మా ఆర్థిక బకాయిల్ని విడుదల చేయాలి. అలానే మా మీద పెట్టిన పని భారాన్ని తగ్గించాలి, యాప్ల్ని తగ్గించాలి. అట్లానే విద్యేతర కార్యక్రమాలని కూడా మాకు దూరం చేయాలి. మాకు ఓన్లీ విద్య చెప్పుకునే పాఠాలు చెప్పుకునే అవకాశాన్ని మాత్రమే కలగజేయాలని మేము ఫ్యాప్టో తరపున డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.